సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏం సార్ అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కేసు తర్వాత టీడీపీకి గ్రాఫ్ పెరిగిందని కొన్ని వార్తలొస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి? అవును. ఈ వార్తల్లో నిజమెంతో మనకు తెలియదు గానీ, బట్ వినపడుతున్నదైతే గ్రాఫ్ పెరుగుతుంది అని. నిన్న టైమ్స్ నౌ వాళ్ళు ఒక సర్వే వేశారు. దేశమంతా గూడా మోడీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది వేస్తూ, అంటే ఆఫ్టర్ వుమెన్ బిల్ తర్వాత, వీటి తర్వాత G20 వీటి తర్వాత గ్రాఫ్ ఎలా ఉంది అని చూడ్డానికి చేశారు ఆ సర్వేలో. అందులో ఏపీలో వైఎస్ఆర్‌సీపీకి 24, 22 పైనే సీట్లొస్తాయనేది గట్టిగా చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఈ చంద్రబాబు అరెస్ట్‌ను బహుశా లెక్కలోకి తీసుకున్నట్టు లేదు. అది తీసుకుంటే ఎలా ఉంది అనేది అంత సూక్ష్మంగా వెళ్ళలేదు. కానీ జగన్ ప్రభుత్వము ఇంటర్నల్‌గా చేయించినటువంటి సర్వే రిపీటెడ్‌గా చేయించారు గూడా. ఈ మధ్యన 2 సార్లు, 3 సార్లు చేయించాక ప్రతిసారి గ్రాఫ్ పెరుగుతా ఉంది. చంద్రబాబు వైపు స్వింగ్ అవుతుంది. టీడీపీ వైపు స్వింగ్ అవుతుంది. అలాగే ఈ 2 పార్టీల కాంబినేషన్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీల యొక్క కాంబినేషన్ ఒకటి. రెండవది అరెస్ట్ యొక్క సింపతి రెండవ విషయం. ఈ రెండిట్లో తేడా వస్తుంది బాగా అనేది బాగా వినబడుతున్నటువంటి వార్తలు. సర్వే చేసే సంస్థలతో మాట్లాడుతున్నప్పుడు ప్రైవేట్‌గా కూడా అవును, జగన్‌ది డౌన్ అవుతుంది అనేది 1.5 టు 2.5 వరకు చూయిస్తున్నారు ఇప్పుడైతే. నేను కూడా ఈ సర్వే సంస్థలతో మాట్లాడుతున్నప్పుడు, బాగా అథెంటిక్‌గా చేసేటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఇంటర్నల్ రిపోర్ట్స్ అయితే ప్రభుత్వం చేసుకున్న రిపోర్ట్స్ బయటికి రాలేదు కానీ ప్రభుత్వానికైతే వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే తెలుస్తుంది. కనుక మనం మనం చూసినట్టయితే ప్రభుత్వం యొక్క చర్యలు కూడా అలాగే ఉన్నాయి. కొద్దిగా తడబాటు కనబడుతుంది. చాలా ఫాస్ట్‌గా మూవ్ కావడం లేదు. తొందరగా కేసులు మూవ్ చేయాల్సిన కేసులేవి మూవ్ చేయడం లేదు. కనుక దాంతో మనం గూడా సంశయించే పరిస్థితి అయితే వచ్చింది. సార్ అంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ అంటే ఇప్పుడు కేసు గురించే మనం మాట్లాడుకున్నాం. అంటే కేసు నుంచి చంద్రబాబు నాయుడుకి సానుభూతి వస్తదా రాదా అనేది ఒక పాయింట్ అయితే, తర్వాత వైసీపీకి పాజిటివిటీ పెరిగిద్దనేది వీళ్ళు అనుకున్న అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ లీడర్లు కావచ్చు, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందంటే మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కూడా మనం ఇది చేయొచ్చు అనే దాని మీద వీళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా. మరంటే దీన్నెలా చూడొచ్చంటారు మరి దాని పరిస్థితి? ఒకవేళ ప్రజల్లో ఆ సింపతి రాకపోతే వైసీపీ ఇంకా అగ్రెసివ్ గానే వెళ్తుంది. చంద్రబాబును, తర్వాత ఎవరిని, మన లోకేష్‌ను వరుసపెట్టి వీళ్ళందరినీ లోపలేసేసి మరింత దిగ్బంధం జేయడము, నిర్బంధం జేయడం అనేది ఎక్కువ జరిగేది. నేననుకుంటున్నాను ఈ ఈ యొక్క మార్పు కారణంగా, ప్రజల్లో వస్తున్న మార్పు కారణంగా ఒకవేళ ఇది పెరిగిపోతే చాలా ప్రమాదం. జగన్‌కు కూడా ప్రమాదం. అనవసరంగా గాలికి పోయేదాన్ని ఏమో అంటాం గదా! తగిలించుకున్నట్టు అవుతుంది. ఈయనకు బాగుంది. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చంద్రబాబు ఈయన్ని అరెస్ట్ చేస్తే ఈయనకొచ్చేది గూడా తక్కువే. మామూలుగానే జగన్ యొక్క గ్రాఫ్ బాగుంది. గట్టిగా ఉంది. దాని మీదనే తాను సాధించినటువంటి తన స్కీమ్స్‌ని చెప్పుకొని జనం మధ్యలోకెళ్తే బాగుండేది. అనవసరంగా డౌన్ అవుతున్నాడేమో అని ఒక ఆయుధం ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడుకి. కనుక ఈ సింపతి వేవ్ గనక శృతి మించితే మళ్ళీ తట్టుకునేది చాలా కష్టం. జగన్‌కే ప్రమాదం, ప్రభుత్వానికే ప్రమాదం. జిల్లాలలో మార్పొస్తుంది అనేది వినబడుతుంది మనకు. కింది స్థాయిలో జిల్లాలో ఆ మార్పొచ్చిందంటే జగన్ తట్టుకోవడం కష్టము. క్యాడర్‌లో అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల మీరన్నట్టుగా జగన్ క్యాడర్‌లో ఉత్సాహం వస్తే వచ్చిండొచ్చు గానీ, ఆ ఉత్సాహంతో వచ్చేది ఏముండదు. ఎన్నికల్లో పవన్ తర్వాత చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ కూడా మారుస్తా ఉన్నాడు. లోపలనే ఉండొచ్చు గానీ, చాలా విషయాలు బయటకొస్తున్నాయి. వీళ్ళ యొక్క వ్యూహాలు మారుస్తూ ఉన్నాడు. లోకేష్ ఢిల్లీలో కన్సల్టేషన్ పెంచాడు. తమ వెల్ విషర్స్ వేరే పార్టీల పెద్ద మనుషులను కలవడం ఇవన్నీ స్టార్ట్ చేశాడు. అట్లాగే ఇక్కడ స్థానికంగా చూసినట్టయితే గూడా వారాహి ఏదైతే పవన్ యాత్రలున్నాయో, పవన్ అభిమానులతో మాత్రమే జరిగేవి. స్లోగా ఇప్పుడు పవన్ అభిమానులు, లోకేష్
తో కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక వ్యూహము. అలాగే పవన్ యాత్రకు బయలుదేరుతున్నప్పుడు టీడీపీ క్యాడర్స్ కూడా కలుపుకొని ఇది గనుక వర్కౌట్ అయితే రేపు ఎన్నికల్లో ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ అంటాం కదా, షిఫ్టింగ్. అవును. పవన్ ఓట్లన్నీ కూడా జగన్ కు చంద్రబాబుకు పూర్తిగా పడాలి. అలాగే చంద్రబాబు ఓట్లన్నీ కూడా పవన్ పడాలి. ఈ కి చక్కటి కెమిస్ట్రీకి అవకాశం ఇచ్చినట్టు అయితే ఇది మంచి స్ట్రాటజీ. ఎవరు చంద్రబాబు పంపించాడని చెప్తున్నారు, నిజం ఎంతనో తెలియదు కానీ, బట్ క్యాడర్స్ ను మిక్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తే మాత్రము ఎన్నికల్లో సామాన్యంగా ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక పార్టీకి లాభం అవుతుంది, ఇంకో పార్టీ నష్టపోతా ఉంటది. ఎందుకంటే ఓట్ల యొక్క ట్రాన్స్ఫర్ అయితే జరగాలో ఈ బదిలీ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇంకో పార్టీ నష్టపోతూ ఉంటారు. ఉమ్. ఇప్పుడు కనుక ఈ ఎక్సర్సైజ్ మొదలు పెట్టిందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు జగన్ కు చాలా ఎఫెక్ట్. నీళ్లు వచ్చినట్టే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.